Hi friends, this is Prithvi. Welcome to day 69 of Microsoft Power Platform 108 days job preparation series. ఈ రోజు అయితే మనం టైప్స్ ఆఫ్ ఫ్లోస్ ఇన్ పవర్ ఆటోమేట్. సో ఇది కానీ చాలా ఇంపార్టెంట్ మనకి. మీరు ఇక్కడ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఫ్లోస్ ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో బేసికల్ గా మనకి 4 టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ వచ్చి ఇన్స్టాంట్ ఫ్లో ఆర్ మాన్యువల్ ఫ్లో అంటారు. సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షేర్ పాయింట్ లో ఒక ఐటమ్ ఉంది. సో దాన్ని నేను క్లిక్ చేసి అక్కడే నేను 3 డాట్స్ ని సెలెక్ట్ చేసుకొని అక్కడ నుంచి నీకు ఓన్లీ ఆ రికార్డుకే నాకైతే ఫ్లోని నేను క్లిక్ చేసినప్పుడు అక్కడ ఆ రికార్డ్ డీటెయిల్స్ తో అది రన్ అవ్వాలి. సో మాన్యువల్ గా నేను క్లిక్ చేసినప్పుడే రన్ అవ్వాలి. ఇట్లాంటి వాటిని ఇన్స్టాంట్లీ అంటారు. సో ఇన్స్టాంట్ ఫ్లోస్ అంటారు. నెక్స్ట్ వచ్చి షెడ్యూల్ ఫ్లో. సో ఇది ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ టైం పీరియడ్ ని బట్టి ఇది రన్ అవుద్ది. సో ఎవ్రీడే రన్ అవ్వడం, సో ఎవ్రీ 2 days కి రన్ అవ్వడం, ఎవ్రీ వీక్ రన్ అవ్వడం, ఎవ్రీ మంత్ రన్ అవ్వడం, ఇలాంటివన్నీ షెడ్యూల్ ఫ్లో అంటాం. అలాగే ఆటోమేటెడ్ ఫ్లోస్. సో ఇది వచ్చి ఆటోమేటెడ్ అంటే ఒక మనకి పర్టికులర్ కొన్ని కనెక్టర్స్ ఉంటాయి ఇక్కడ పవర్ ఆటోమేట్ లో. అలాగే మనకి కొన్ని ట్రిగ్గర్ పాయింట్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక షేర్ పాయింట్ లిస్ట్ ఉంది. సో వెన్ ఎవర్ ఐటమ్ ఇస్ క్రియేటెడ్ యూ వాంట్ టు రన్ ది ఫ్లో. సో ఐటమ్ ఎప్పుడైతే షేర్ పాయింట్ లిస్ట్ లో క్రియేట్ అవుద్దో వెంటనే ఫ్లో రన్ అవ్వాలి. సో ఇలాంటి టైంలో మనకి ఆటోమేటెడ్ ఫ్లో యూజ్ అవుద్ది. సో వెన్ ఐటమ్ ఈస్ క్రియేటెడ్ అనే ట్రిగ్గర్ ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ యాక్షన్స్ మనకి నచ్చినట్టు మీరు రాసుకోవచ్చు. సో ఇలా ఆటోమేషన్ ఇదంతా. సో ఇక్కడ మనం టీమ్స్, అవుట్లుక్, షేర్ పాయింట్, డేటా వర్స్, ఇట్లా ప్రతి ఒక్కటి మీరైతే చాలా కనెక్టర్స్ ఉంటాయి, అన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. అలాగే బిజినెస్ ప్రాసెస్ ఫ్లోస్. సో ఆల్రెడీ మనం దీని గురించి నేర్చుకున్నాం. సో బీపీఎఫ్ అనేది మనం ఇక్కడ నుంచి క్రియేట్ చేసుకోవచ్చు.